అల్లు అర్జున్ వర్సెస్ మెగా ఫ్యాన్స్ కి మధ్య గొడవ రోజు రోజుకి ముదిరిపోతుంది. రీసెంట్ గా పవన్ కళ్యాణ్ గారు పరోక్షంగా చేసిన కామెంట్స్ అగ్నికి ఆజ్యం పోసినట్లు అయింది. అసలు అల్లు అర్జున్ ఏం తప్పు చేశాడని మెగా ఫ్యాన్స్ టార్గెట్ చేస్తున్నారు? గిరిగీసి కూర్చోమంటే కూర్చోవాలా? ఇలానే ఉండు అంటే ఉండాలా? రీసెంట్ టైమ్స్ లో అల్లు అర్జున్ గారిని ఒక వర్గం ఫ్యాన్స్ కొన్ని రోజుల నుంచి టార్గెట్ చేస్తున్నారు. యాజ్ ఎ లైక్ పొలిటికల్ వార్. పవన్ కళ్యాణ్ గారి ప్రత్యర్థి పార్టీకి సంబంధించి ఒక వ్యక్తిని సపోర్ట్ చేశాడనేది వీళ్ళ వాదన. అల్లు అర్జున్ గారు స్నేహానికి విలువనిచ్చి ఎన్నికల సమయంలో తన స్నేహితుడికి అండగా నిలిచాడు. అండ్ ఇక్కడ పాయింట్అవుట్ చేయాల్సిన విషయం ఏంటంటే తన ఫ్రెండ్ కోసం మాత్రమే నిలబడ్డాడు, నాట్ ఫర్ ఓవరాల్ పార్టీ. ఎట్ ది సేమ్ టైం జనసేన విజయాన్ని కోరుకుంటూ ట్విట్టర్లో ట్వీట్ కూడా చేశారు. అలాగే తన తండ్రిని కూడా క్యాంపెయినింగ్ కోసం పిఠాపురం పంపాడు. నిజంగా బన్నీ ఏదైనా చెయ్యాలి అనుకుంటే అల్లు అరవింద్ని ఆపలేడా? ఇక్కడ పాయింట్ ఏంటంటే అఫీషియల్గా తన ఫ్రెండ్ని కలవడమే తప్పైపోయింది. అండ్ దానికి సంబంధించి ఫ్యాన్స్ ముసుగులో ఉన్న కొంతమంది చిల్లరగాలని చెప్పొచ్చు, ట్రోల్స్ చేస్తున్నారు. అండ్ మోర్ జనసేన పార్టీ విజయం తర్వాత కాస్త ఎక్కువైందనే చెప్పాలి ఇది. ఎట్ ది సేమ్ టైం ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే మెగా అనే నీడలో ఉండాలనుకుంటే ఇష్టాలు వదులుకోవాలా, అభిప్రాయాలు చంపుకోవాలా? అండ్ ఓవరాల్ అల్లు అర్జున్ గారి యాంటీ ఫ్యాన్స్కి నాదొక విన్నపం. ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు 2014లో మార్చి 14న జనసేన పార్టీ స్థాపించాడు. అదే రోజు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన స్లోగన్ మీకు గుర్తుందా? కాంగ్రెస్ హటావో దేశ్ బచావో. అండ్ అదే సమయంలో చిరంజీవి గారు కాంగ్రెస్ పార్టీలో కేంద్ర పర్యాటక సహాయక మంత్రిగా ఉన్నారు. ఆ తర్వాత 2018 వరకు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. ఆ టైంలో పవన్ కళ్యాణ్ గారు బీజేపీకి సపోర్ట్ చేసింది తన అన్నకి ఎదురెళ్లడం కాదా? అండ్ ఇక్కడ పాయింట్ మాట్లాడాలంటే బన్నీ ఒక వ్యక్తికి మాత్రమే సపోర్ట్ చేశాడు, కానీ పవన్ కళ్యాణ్ గారు ఏకంగా తన అన్న ప్రత్యర్థి పార్టీకే సపోర్ట్ చేశాడు. మరి అలా అయితే పవన్ కళ్యాణ్ గారిని అప్పుడు ఏం అనలేదే? ఇప్పుడు అల్లు అర్జున్ గారిని ఎందుకు ఇలా ట్రోల్ చేస్తున్నారు? ఇప్పుడు కాసేపు చిరంజీవి గారి దగ్గరికి వద్దాం. 2020 సంక్రాంతి సినిమా బరిలో అలా వైకుంఠపురం, సరిలేరు నీకెవరు మూవీస్ ఉన్నాయి. ఎట్ ది సేమ్ టైం రిలీజ్కి కొన్ని రోజుల ముందు చిరంజీవి గారు సరిలేరు నీకెవరు మూవీ ప్రీ రిలీజ్కి అటెండ్ అయ్యారు. మహేష్ గారిని ఆశీర్వదించి మరీ వచ్చారు. మరి దీనికి ఏమని చెప్తారు? అలా అయితే బన్నీని మాత్రమే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? నిజానికి అప్పుడు పవన్ కళ్యాణ్ గారు చేసింది కానీ, తర్వాత చిరంజీవి గారు చేసింది కానీ, ఇప్పుడు బన్నీ చేసింది కానీ తప్పు కాదు. ఆ సమయంలో వారికి అనిపించింది చేశారు. అండ్ స్టార్స్ అయినంత మాత్రాన వారికి అభిప్రాయాలు, ఇష్టాలు, స్నేహాలు ఉండవా? వాటిని వదులుకోవాలా? చిరంజీవి గారు సైతం ఇదే విషయాన్ని చాలా ఇంటర్వ్యూస్లో చెప్పుకుంటూ వచ్చారు. నా సినీ వారసులు కాబట్టి ఇలానే ఉండాలని ఏం లేదు, కానీ వాళ్ళకెప్పుడు నేను తోడుంటా అని చెప్పుకుంటూ వచ్చారు. మెగా అభిమానులు మాత్రం దీన్ని అర్థం చేసుకోలేక బన్నీని ట్రోల్ చేస్తూ వస్తున్నారు. ఇవన్నీ చూస్తూ వచ్చిన బన్నీ గారికి ఏమనిపించిందో ఏమో కానీ ఫైనల్గా ఒక చిన్న సినిమా ఈవెంట్లో ఓపెన్ అప్ అయిపోయారు. నా అనుకుంటే నా మనసుకు నచ్చితే ఎక్కడికైనా వస్తా అని కుండ బద్దలు కొట్టినట్టు చెప్పాడు. అండ్ తనపై జరిగే ట్రోల్స్ని దృష్టిలో ఉంచుకొని తన అభిమానులను పొగుడుతూ నా ఆర్మీ నా బంగారం అంటూ కాస్త ఎమోషనల్ అయ్యాడనే చెప్పాలి. అండ్ ఈ ప్రచ్ఛన్న యుద్ధానికి ముగింపు ఏంటి, ఎప్పుడు అనేది వీళ్ళ బహిర్గత కలయికతో ముగింపు పలకాలి, లేదంటే ఈ వీడియోకి సీక్వెల్ వస్తుంది. And we will meet in a next video. If you like the video, please make sure to subscribe.